5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి రేవంత్ టీం. బీసీ కోటా బిల్లుపై రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తాం. ఇండియా కూటమి ఎంపీల్ని కలుస్తామన్న పొన్నం. సింగపూర్ సంస్థలతో కలిసి పనిచేస్తాం. అమరావతి సహా 5 పారిశ్రామిక హబ్బులపై ఫోకస్. సింగపూర్ ఇండస్ట్రియల్స్కి ఏపీ సీఎం ఆహ్వానం. గవర్నర్తో జగన్ దంపతుల భేటీ. లిక్కర్ కేసుతో పాటు అరెస్టులపైన చర్చ. పలు డాక్యుమెంట్లను గవర్నర్కు అందించిన జగన్. లిక్కర్ కేసులో 12 మందికి నాన్ బెయిలబుల్. రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వబోతోన్న సిట్. చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు. సిట్ విచారణకి ఆర్ఎస్ ప్రవీణ్ హాజరు. కాంగ్రెస్ టైంలోనే ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపణ. సీఎం రేవంత్ పై సిట్ అధికారులకు ఫిర్యాదు. తెలంగాణకు సిఆర్ఐఎఫ్ నిధుల్నివ్వండి. గడ్కరీని కలిసి విన్నవించిన బండి. కరీంనగర్ జగిత్యాల రోడ్డు విస్తరణ పనులకు విజ్ఞప్తి. సీఎం రమేష్వి చిల్లర ఆరోపణలు. పొత్తు కోసమైతే మోదీతో నేరుగా మాట్లాడతారు. చర్చను కావాలనే పక్కదారి పట్టిస్తున్నారన్న జగదీష్. పోలవరం బనకచర్లపై రాజ్యసభలో ప్రస్తావన. పనులు చేపట్టలేదని ఏపీ చెప్పిందన్న కేంద్రం. ఎంపీ అనిల్ ప్రశ్నకి లిఖితపూర్వక సమాధానం. గిన్నీస్ రికార్డుల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. జూలై 10న జరిగిన ఈవెంట్ రికార్డు ఉపాధ్యాయులకే అంకితమన్న లోకేష్. 15 రోజుల పాటు తెలంగాణలోనే మీనాక్షి. స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణ. ఈ నెల 31 నుంచి పాదయాత్ర. సృష్టి కేసులో గోపాలపురం పోలీసుల కస్టడీ పిటిషన్. సుమోటోగా తీసుకున్న తెలంగాణ హెచ్ఆర్సీ. ఫర్టిలిటీ సెంటర్లపై ఫోకస్ పెట్టాలన్న సత్యకుమార్. నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్పై కేసు. రాజమండ్రి వైద్యున్ని మోసం చేసిన లక్ష్మీ భాస్కర్. స్థలం పేరుతో 50 లక్షలు కాజేసిన వైనం. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద. 5 గేట్లెత్తిన అధికారులు. కనువిందు చేస్తున్న జలధార. గుంటూరు జిల్లాలో గంజాయికి చెక్. 13 మంది అరెస్ట్. నిందితుల్లో మైనర్లు. ఒడిశా నుంచి తెచ్చి అమ్ముతున్నారన్న డీఎస్పీ. గోల్కొండ ప్రాంతంలో చిరుత కలకలం. ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో సంచారం. తీవ్ర భయాందోళనలో స్థానికులు. తేజేశ్వర్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం. ఐశ్వర్య ఒత్తిడితోనే తిరుమలరావు ఘాతుకం. తేజేశ్వర్ డిఎన్ఏని సేకరించిన పోలీసులు. సింధూర్ సక్సెస్ అయిందన్న రాజ్నాథ్. విపక్షాల తీరుని విమర్శించిన అమిత్ షా. పాకిస్తాన్ దుశ్చర్యల్ని ప్రపంచానికి చాటామన్న జైశంకర్. సింధూర్ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్, టీఎంసీ. మోదీ ట్రంప్కి లొంగిపోయారంటూ విమర్శలు. ఒక్కసారి కూడా ఎందుకు ఖండించలేదని ప్రశ్నలు.